హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ హైకోర్ట్, అంతేకాకుండా గ్రూప్ 2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వాటితో పాటుగా పోలీసు ఉద్యోగాలకు కూడా చాలా ముఖ్యమైనటువంటి ఇండియన్ ఎకానమీ పైన తరచూ మనకు పరీక్షల్లో రిపీటెడ్గా వస్తున్నటువంటి ప్రశ్నల్ని ఈ వీడియోలో మనము చూడబోతున్నాము. ఓకేనా? వీడియోని ఎండ్ వరకు చూడండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇంకా ఎవరైనా మన యాప్లో ఏపీ డిస్ట్రిక్ట్ కోర్టు కానీ హైకోర్టు కానీ కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే కోర్స్ తీసుకొని టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1. హూ ఈజ్ కన్సిడర్ ద ఫాదర్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా? భారతదేశ ఆర్థిక సంస్కరణల పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి, మన్మోహన్ సింగ్ అండి. ఎవరిని పిలుస్తారండి? మన్మోహన్ సింగ్ గారిని పిలుస్తారు. వివరాలు చూద్దాం. 1991లో ప్రధానమంత్రి పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎల్పిజి సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ సంస్కరణలను వీరు ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనా? మన్మోహన్ సింగ్ గారు అంటే మనకు ఏం తెలుసండి? భారత మాజీ ప్రధాని అని అనుకుంటాం, కానీ ఈయన గొప్ప ఆర్థికవేత్త. ఓకేనా? గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, విచ్ సెక్టార్ కాంట్రిబ్యూట్స్ ద హైయెస్ట్ టు ఇండియాస్ గ్రాస్ వాల్యూ యాడెడ్? జీవీఏ. భారతదేశ స్థూల విలువ జోడింపుకి ఏ రంగం అత్యధికంగా సహకరిస్తుంది? ఏంటంటే అది సేవా రంగము, సర్వీస్ సెక్టార్. వివరాలు చూద్దాం. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో సేవా రంగము అతిపెద్ద వాటాను కలిగి ఉంది. ఇది జీవీఏలో 50% కంటే ఎక్కువగా సహకరిస్తుంది. 50% కంటే ఎక్కువ. నెక్స్ట్ వన్, విచ్ బాడీ రిప్లేస్డ్ ద ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్ 2015? అంటే 2015లో భారతదేశ ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పాటు చేయబడిన సంస్థ ఏది? దేన్ని ఏర్పాటు చేశారండి? ఆప్షన్ బి, నీతి ఆయోగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్లానింగ్ కమిషన్ తీసేసి. ఎప్పుడది? జనవరి 1, 2015. నీతి ఆయోగ్ అంటే ఏంటి మరి? ఫుల్ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఓకేనా? ఇదొక పాలసీ థింక్ ట్యాంక్గా స్థాపించబడడం మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ద ఎక్స్ అఫీషియో చైర్పర్సన్ ఆఫ్ నీతి ఆయోగ్? నీతి ఆయోగ్ ఎక్స్ అఫీషియో చైర్పర్సన్ ఎవరుంటారండి? ప్రధానమంత్రి. ఆప్షన్ సి. చూద్దాం. భారత ప్రధానమంత్రి నీతి ఆయోగ్కి ఎక్స్ అఫీషియో చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. నెక్స్ట్ వన్, వాట్ కైండ్ ఆఫ్ ఎకానమీ ఈజ్ ఇండియా? భారతదేశము ఎటువంటి ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది? ఎలాంటి ఆర్థిక వ్యవస్థ అండి? ఆప్షన్ సి అండి, భారతదేశము మిశ్రమ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంటుందండి. పెట్టుబడిదార ఆర్థిక వ్యవస్థ ఉంటుంది, సామ్యవాద ఆర్థిక వ్యవస్థను రెండింటిని కూడా కలిపి ఉంటుంది. అంటే
భారతదేశం ఒక మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ఇక్కడ ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలు రెండు కలిసి పనిచేస్తాయి. ఓకేనా. నెక్స్ట్ వన్, విచ్ బ్యాంక్ ఈజ్ నోన్ యాజ్ ద బ్యాంకర్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ ఇష్యూ కరెన్సీ నోట్స్ ఇన్ ఇండియా? భారతదేశంలో ప్రభుత్వానికి బ్యాంకర్ అని దేన్ని పిలుస్తారు మరియు కరెన్సీ నోట్లను ఎవరు జారీ చేస్తారు? ఎవరండి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి. ఓకే, చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశ కేంద్ర బ్యాంక్. ఇది బ్యాంకింగ్ వ్యవస్థను నియంత్రిస్తుంది మరియు కరెన్సీని జారీ చేస్తుంది. రూపాయి నోటు మరియు నాణాలు మినహా మిగతావన్నీ కూడా ముద్రించేది ఆర్బీఐఏ. ఓకేనా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేషనలైజ్డ్? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో జాతీయకరణ చేయబడిందండి? ఆప్షన్ సి అండి, 1949వ సంవత్సరంలో. ఓకేనా. 1935లో ప్రైవేట్ బ్యాంక్గా స్థాపించబడిన ఆర్బీఐ 1949 జనవరి 1న జాతీయకరణ చేయబడింది. బ్రిటిష్ వారి హయాంలో 1935లోనే దీన్ని స్థాపించారు. ఓకే. నెక్స్ట్, ద ఫేమస్ రోలింగ్ ప్లాన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఆఫ్టర్ విచ్ 5-year ప్లాన్? అంటే ప్రసిద్ధ రోలింగ్ ప్లాన్, దీన్ని మనము నిరంతర ప్రణాళిక అంటారు. మరి ఏ 5వ పంచవర్ష ప్రణాళిక తర్వాత దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది? ఆప్షన్ సి అండి, 5th ప్లాన్ అండి. 5వ పంచవర్ష ప్రణాళిక తర్వాత దీన్ని ప్రవేశపెట్టడం చూద్దాం. జనతా పార్టీ ప్రభుత్వం 1978లో 5వ పంచవర్ష ప్రణాళికను రద్దు చేసి 1978-80 కాలానికి రోలింగ్ ప్లాన్లను ప్రవేశపెట్టడం అయితే జరిగింది. రోలింగ్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మానిటరీ పాలసీ ఇన్ ఇండియా? భారతదేశంలో ద్రవ్య విధానం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? ఏం చేస్తుందండి ద్రవ్య విధానం యొక్క ప్రధాన లక్ష్యము? ఆప్షన్ బి, వృద్ధితో పాటు ధరల స్థిరత్వాన్ని కాపాడుతుంది. వివరాలు చూద్దాం. వృద్ధిని దృష్టిలో ఉంచుకొని ధరల స్థిరత్వాన్ని కాపాడడానికి, అంటే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం ఆర్బీఐ ప్రధానంగా ద్రవ్య విధానాన్ని రూపొందిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, హూ హెడ్స్ ద మానిటరీ పాలసీ కమిటీ ఆఫ్ ఇండియా? భారతదేశ ద్రవ్య విధాన కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారు? ఎవరండి? సారీ, ఈ క్వశ్చన్ వదిలేయండి. ఆప్షన్ సి అండి, ఆర్బీఐ గవర్నర్. ఎవరు నాయకత్వం వహిస్తారండి? ఆర్బీఐ గవర్నర్. వివరాలు చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఆర్పీసీకి ఎక్స్ అఫీషియో చైర్పర్సన్గా వ్యవహరించడము జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ద గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా వాజ్ ప్రైమర్లీ ఎయిమ్డ్ ఎట్ ఇంక్రీజింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్, అంటే భారతదేశంలో హరిత విప్లవం ప్రాథమికంగా దేని ఉత్పత్తిని పెంచడానికి ఉద్దేశించబడింది? దేని ఉత్పత్తి పెంచడానికండి? ఆప్షన్ బి అండి, ఆహార ధాన్యాలు, గోధుమలు అండ్ వరి. ఇంపార్టెంట్. వివరాలు చూద్దాము. 1960ల చివరలో ప్రారంభమైన ఈ విప్లవం ఆహార ధాన్యాల ఉత్పత్తిని, ముఖ్యంగా గోధుమలు మరియు వరి ఉత్పత్తిని పెంచడానికి అధిక దిగుబడినిచ్చే విత్తనాలపై దృష్టి పెట్టిందండి. అధిక ఉత్పత్తినిచ్చేటువంటి, అంటే దిగుబడినిచ్చేటువంటి విత్తనాలపై దృష్టి పెట్టింది. నెక్స్ట్ వన్, హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ది గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా? భారతదేశ హరిత విప్లవ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? ఎవరినండి? ఆప్షన్ ఏ, ఎంఎస్ స్వామినాథన్. ఇటీవల మరణించారండి. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ భారతదేశంలో హరిత విప్లవానికి నాయకత్వం వహించారు. మరి ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే నార్మన్ బోర్లాంగ్ ప్రపంచ హరిత విప్లవ పితామహుడుగా ప్రసిద్ధి. ఓకే. ఎంఎస్ స్వామినాథన్ గారికి చనిపోయిన తర్వాత ఇటీవల భారతరత్న కూడా ప్రకటించడం జరిగింది. ఓకే. నెక్స్ట్, ఆపరేషన్ ఫ్లడ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ప్రొడక్షన్ ఆఫ్. ఆపరేషన్ ఫ్లడ్ దేని ఉత్పత్తికి సంబంధించింది? ఆప్షన్ బి అండి, పాల ఉత్పత్తి, మిల్క్. 1970లో ప్రారంభమైన ఆపరేషన్ ఫ్లడ్ శ్వేత విప్లవం
డాక్టర్ వర్గీస్ కురియన్ నేతృత్వంలో భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి చేసే దేశంగా మార్చింది. ఓకే, శ్వేత విప్లవ పితామహుడు ఎవరండి? డాక్టర్ వర్గీస్ కురియన్. నెక్స్ట్ వన్, వెన్ వాజ్ ద గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియా? భారతదేశంలో వస్తు సేవల పన్ను ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? వస్తు సేవల పన్ను ఎప్పటి నుంచి అండి? జిఎస్టీ. ఆప్షన్ బి 1 జూలై 2017 నుంచి అమల్లోకి రావడం జరిగింది. చూద్దాం వివరాలు. జిఎస్టీ అనే సమగ్ర పరోక్ష పన్నుల విధానం 2017 జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ వన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ ద సెట్టింగ్ అప్ ఆఫ్ ఏ ఫైనాన్స్ కమిషన్? ఆర్థిక సంఘం ఏర్పాటుకు భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన అవకాశం కల్పిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఆర్టికల్ 280. వివరాలు చూద్దాం. ఆర్టికల్ 280 ప్రకారము కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీని సిఫారసు చేయడానికి రాష్ట్రపతి ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ ది ఫైనాన్స్ కమిషన్ ఇన్ ఇండియా? భారతదేశంలో ఆర్థిక సంఘం యొక్క పదవి కాలము ఎంత అండి? ఆప్షన్ బి 5 సంవత్సరాలు ఉంటుంది. ఓకేనా, ఆర్థిక సంఘం 5 సంవత్సరాల కాలానికి నియమించబడుతుంది. నెక్స్ట్ వన్, వాట్ డినోట్స్ ద టోటల్ బారోయింగ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? భారత ప్రభుత్వం యొక్క మొత్తం అప్పుల అవసరాలను సూచించేది ఏది? ఏంటండి? ఆప్షన్ బి కోశ లోటు అంటారండి, ఫిజికల్ డిఫిసిట్. ఓకే, వివరాలు చూద్దాం. కోశ లోటు అనేది ప్రభుత్వం యొక్క మొత్తం వ్యయానికి మరియు అప్పులు మినహాయించిన మొత్తం ఆదాయానికి మధ్య ఉన్న వ్యత్యాసం. ఇది ప్రభుత్వ అప్పుల అవసరాలను చూపుతుంది. నెక్స్ట్ వన్, ఇన్ ఇండియా ఇన్ఫ్లేషన్ ఈజ్ ప్రైమర్లీ మెజర్డ్ బై విచ్ ఇండెక్స్? భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని ప్రధానంగా ఏ సూచి ద్వారా కొలుస్తారు? ఏం సూచి అండి? ఆప్షన్ బి అండి, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, అంటే వినియోగదారుల ధరల సూచి ఆధారంగా కొలుస్తారు. చూద్దాం. ఆర్బీఐ తన ద్రవ్య విధాన నిర్ణయాల కోసం ద్రవ్యోల్బణాన్ని కొలవడానికి వినియోగదారుల ధరల సూచిని ప్రధాన కొలమానంగా ఉపయోగిస్తుంది. నెక్స్ట్ వన్, విచ్ అపెక్స్ ఇన్స్టిట్యూషన్ మేనేజెస్ రూరల్ అండ్ అగ్రికల్చరల్ క్రెడిట్ ఇన్ ఇండియా? భారతదేశంలో గ్రామీణ మరియు వ్యవసాయ పరపతిని పర్యవేక్షించే అత్యున్నత సంస్థ ఏది? ఆప్షన్ సి అండి, నాబార్డ్. ఓకే, నాబార్డ్. వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధిని ప్రోత్సహించడానికి 1982లో నాబార్డ్ స్థాపించబడింది. నెక్స్ట్, విచ్ ఎంటిటీ సైన్స్ ద 1 రూపీ నోట్ ఇన్ ఇండియా? భారతదేశంలో రూపాయి నోటుపై ఎవరి సంతకము ఉంటుంది? ఎవరిదండి? ఆప్షన్ సి, ఆర్థిక మంత్రి. ఓకే, చూద్దాం. ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఉంటుందండి, ఓకే. ఆర్బీఐ గవర్నర్ సంతకం ఉండే ఇతర కరెన్సీ నోట్లలా కాకుండా రూపాయి నోట్లను ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేస్తుంది, మరియు దానిపై ఆర్థిక కార్యదర్శి సంతకం అనేది ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ వన్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఈజ్ పబ్లిష్డ్ బై విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్? మానవాభివృద్ధి సూచికని ఏ అంతర్జాతీయ సంస్థ ప్రచురిస్తుంది? ఎవరండి? ఆప్షన్ సి, యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. వివరాలు చూద్దాం. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం ప్రతి సంవత్సరం మానవాభివృద్ధి సూచికను నివేదిక రూపంలో రూపొందించి ప్రచురిస్తుంది. నెక్స్ట్ వన్, హౌ మెనీ బ్యాంక్స్ వర్ నేషనలైజ్డ్ ఇన్ ద ఫస్ట్ వేవ్ ఆఫ్ బ్యాంక్ నేషనలైజేషన్ ఇన్ 1969? అంటే 1969లో జరిగిన మొదటి విడత బ్యాంకుల జాతీయకరణలో ఎన్ని బ్యాంకులను జాతీయకరించారు? ఆప్షన్ బి 14. 1969 జూలైలో ఇందిరాగాంధీ ప్రభుత్వం 50 కోట్ల కంటే ఎక్కువ డిపాజిట్లు ఉన్న 14 పెద్ద వాణిజ్య బ్యాంకులను జాతీయకరించింది. నెక్స్ట్ వన్, డిస్ఇన్వెస్ట్మెంట్ ఇన్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ మీన్స్? అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి,
సెల్లింగ్ గవర్నమెంట్ ఈక్విటీ టు ప్రైవేట్ ప్లేయర్స్ అంటే ఏంటి? ప్రభుత్వ వాటాలను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం అండి. ఓకే, చూద్దాం. పెట్టుబడుల ఉపసంహరణ అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వానికి ఉన్న వాటాను తగ్గించుకోవడం లేదా విక్రయించడం. నెక్స్ట్, ద టర్మ్ స్టేజ్ఫ్లేషన్ రిఫర్ టు యాన్ ఎకనామిక్ సిచ్యువేషన్ క్యారెక్టరైజ్డ్ బై. స్టాగ్ఫ్లేషన్ అనే ఆర్థిక పరిస్థితి దీన్ని సూచిస్తుంది? స్టాగ్ఫ్లేషన్. ఆప్షన్ సి అండి. అధిక ద్రవ్యోల్బలంతో పాటు నిలిచిపోయిన వృద్ధి మరియు అధిక నిరుద్యోగాన్ని స్టాగ్ఫ్లేషన్ అంటారు. ఆర్థిక వృద్ధి మందగించి అదే సమయంలో ధరలు మరియు నిరుద్యోగం ఎక్కువగా ఉండే పరిస్థితిని స్టాగ్ఫ్లేషన్ అంటారు. నెక్స్ట్ వన్, విచ్ సెక్టార్ ఈజ్ ద లార్జెస్ట్ ఎంప్లాయర్ ఇన్ ఇండియా? భారతదేశంలో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగము ఏంటండి? ఆప్షన్ సి అండి, వ్యవసాయ రంగం, అగ్రికల్చర్ సెక్టర్, ప్రాథమిక రంగం అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, జీడిపిలో దీని వాట తగ్గినప్పటికీ వ్యవసాయ రంగం ఇప్పటికీ భారతదేశ శ్రామిక శక్తుల్లో అత్యధికులకు అంటే దాదాపు 45% ఉపాధిని కల్పిస్తుందండి. ఓకే, సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.